ఎట్టకేలకు ఉప్పల్ రాఘవేంద్ర నగర్ కాలనీలో నివసిస్తూ ఉన్న విజయారెడ్డి గారి మరణం వెనక మిస్టరీ అనేది కూడా వేడి. సుమారు 10 రోజుల క్రితం మనం ఏదైతే ఆ విషయం తెలిసిందో అప్పటి నుంచి కూడా అందరూ కూడా మరి ఆ మరణాల వెనక ఉన్న మిస్టరీ ఏంటా అనేది కూడా అందరూ కూడా అన్వేషిస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి రీసెంట్గా పోలీసులు వాళ్ళ విచారణ ద్వారా కూడా బయటపెట్టిన నిజాలనేది కూడా ఈరోజు మరి ఇప్పుడు తెలుసుకుందాం. మరి దాని గురించి ఏంటంటే, చర్లపల్లి రైల్వే స్టేషన్లో మరి విజయారెడ్డి గారు వాళ్ళ ఇద్దరు పిల్లలు, మరి ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు పిల్లలు కూడా అసలు వాళ్ళ ముగ్గురు మరి అలా ప్రాణాలు విడవడానికి గల రీజన్స్ అన్నీ ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే సాటి మనిషిగా ఖచ్చితంగా బాధ అనేది కూడా కలుగుతుంది. ఒకసారి మనం దాని గురించి కూడా తెలుసుకుందాం. విజయారెడ్డి గారు అయితే ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ 1.5 లక్ష జీతం అనేది కూడా సంపాదిస్తూ మరి వెళ్తూ ఉన్న ఆవిడ, కానీ హస్బెండ్ మాత్రం దుబాయ్లో ఉంటున్నాడు. మరి దుబాయ్లో ఉంటున్నా కానీ ఎందుకో ఆవిడ ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఇద్దరు పిల్లలు కూడా హాస్టల్లో ఉంటారు. బాబేమో ఇక్కడ గట్కేసర్ హాస్టల్లో ఉంటే, మరి అమ్మాయి ఏమో పటాన్చేరు హాస్టల్లో చదువుతూ ఉంది. ఇక్కడేమో వాళ్ళ తల్లితోనూ ఉంటున్న విజయారెడ్డి గారు మాత్రం ఎందుకో ఒంటరిగా లోనైపోయి అసలు లైఫ్లో ఇంతకు మించి లేదు అని అనుకున్నారో ఏమో, ఇలాంటి పెద్ద డిసిషన్ అనేది కూడా తీసుకున్నారు. అండ్ ఆవిడ చనిపోయే ముందు మరి చర్లపల్లి స్టేషన్లో కార్ పార్క్ చేసిన తర్వాత ఆ స్లిప్ వెనకల రాసుకున్న మరి ఆ మాటలే మరి వాళ్ళ ప్రాణాలు విడవడానికి గల రీజన్స్ అనేది కూడా అర్థమవుతుంది. ఒంటరితనాన్ని ఆవిడ తట్టుకోలేక వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా మోటివేట్ చేసి మరి ముగ్గురు కూడా మరి ఆ రైల్వే పట్టాలపైన ప్రాణాలు విడవడం అనేది కూడా మనం చూసాం. కానీ దీనిని కంప్లీట్గా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, ఒంటరితనం అనేది కూడా మనిషిని అసలు ఎన్ని ఉన్నా బతకనివ్వదండి. మనము ఇప్పుడు ఉన్న ప్రపంచంలో డబ్బులు అనేది శాశ్వతం అని అనుకుంటూ పరిగెడుతూ ఉంటాము. ఆ డబ్బే కుటుంబ బాధ్యతలు, కుటుంబ విలువలు అండ్ కుటుంబం కంటే ఎక్కువ డబ్బులు అనుకుంటాం. కాకపోతే విజయారెడ్డి గారి మరణంలో మాత్రం మనకు అర్థమైంది ఏంటంటే, డబ్బులు ముఖ్యం కాదు. సో అక్కడ ఆవిడకి ఏదైనా కానీ మనసులో వచ్చిన బాధని షేర్ చేసుకునే పర్సన్ లేకపోవడం వల్ల ఆ ఒంటరితనాన్ని భరించలేక ఆవిడ మరి వాళ్ళ పిల్లలతో సహా ఇలా చనిపోవడం అనేది కూడా వింటూ ఉన్నా, మరి దాని గురించి తెలుసుకుంటూ ఉన్నా చాలా బాధ కలుగుతుంది. అండ్ ఒంటరితనం గురించి ప్రాణాలు విడిచిన వాళ్ళల్లో కేవలం విజయారెడ్డి గారు మాత్రమే కాదు, ప్రపంచంలో చాలామంది సెలబ్రిటీస్, గొప్ప గొప్ప కోటీశ్వర్లు అండ్ సినిమా యాక్టర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద పెద్ద లిస్టే వస్తూ ఉంటుంది. మరి ఒంటరితనానికి ఎవరు అతిథులు కాదు. ఒక్క బలహీనమైన క్షణంలో మరి ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి ఆ 1 మినిట్ సరిపోతుంది. మరి ఆ 1 మినిట్లో విజయారెడ్డి గారు తీసుకున్న డిసిషన్ మరి వెంటనే మరి నేను వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, మరి వాళ్ళకు నేనే కదా అని చెప్పేసి వాళ్ళని ఎక్కించుకున్న తర్వాత కారులో వెళ్ళే టైంలో మరి సాయంత్రం వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని కూడా మరి ఎక్కించుకొని మరి చల్లపల్లి స్టేషన్కి, రైల్వే స్టేషన్కి వెళ్తున్న సమయంలో మరి ఆవిడ విషయం చెప్పి మరి వాళ్ళని కూడా సో మనకు లైఫ్లో ఇదే ద ఎండ్ అని అనుకున్నారో ఏమో. అందుకే ఆ పిల్లల్ని కూడా వాళ్ళు మోటివేట్ చేసి మరి అంత పెద్ద డిసిషన్ తీసుకునే దానికి కూడా రీజన్ అవ్వడానికి కూడా కారణమైంది. అని కొంతమంది సైకాలజిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పింది కూడా ఇదే మాటలు. ఏంటంటే అసలు ఒంటరితనం అనేది కూడా చాలా భయంకరమైనది. మన ముందు ఎన్ని కోట్ల సంపద పెట్టినా, బంగారం పెట్టినా, ఇంట పెట్టినా కానీ మన బాధను షేర్ చేసుకోవడానికి మన దగ్గరి పర్సన్ ఒకరు లేకపోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో దానికి ఉదాహరణ మరి విజయారెడ్డి గారి మరణం అనేది కూడా మనకి ఇప్పుడు నిదర్శనంగా కనిపిస్తుంది. చూస్తూ ఉంటాం, ఏదో సాధించలేకపోయామని, స్కూల్లో మనము మార్క్స్ రాలేదని తల్లిదండ్రులు తిట్టారని, అండ్ అలాగే ఇలాంటివన్నీ మనం దానిలకు సంబంధించి అయితే ఎంతోమంది ప్రాణాలు విడవడం అనేది కూడా మనం చూస్తుంటాం. కానీ అలాంటి సందర్భాల్లో కూడా మరి ఫైట్ చేసి గెట్ బ్యాక్ అయితే ఒక బెటర్ లైఫ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు విజయారెడ్డి గారు కూడా మరి వాళ్ళ హస్బెండ్ సురేందర్ రెడ్డి గారికి కాల్ చేసి, నేను ఉండలేకపోతున్నాను, దుబాయ్ నుంచి వచ్చేసి అని చెప్పేసి ఆవిడ మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడినంటే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదేమో, ఈరోజు మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళు కాదేమో. కానీ అలాంటి సందర్భం అనేది కూడా ఆవిడ సురేందర్ రెడ్డి గారితో షేర్ చేసుకోలేకపోవడం అనేది ఆవిడ చేసిన తప్పిదంగా మనకైతే క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ ఆవిడ ఒంటరితనం మరి ఆవిడతో పోకుండా మరి ఆ పిల్లల్ని కూడా మరి వాళ్ళకి చెప్పి మరి ఈ ఒంటరి జీవితంలో మనం ఉండలేము, మనం కూడా వెళ్ళిపోదామనే
వాళ్ళకు కూడా చెప్పడం, మరి ఆ పెద్ద డిసిషన్ తీసుకోవడానికి గల రీజన్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది కంప్లీట్‌గా ఒక మిస్టరీ అని చెప్పేసి మనం అంటున్నాం. కాకపోతే ఏంటంటే అన్ని రకాలుగా కూడా మనము ఈ ఒక ఇష్యూని మనం చూస్తూ ఉంటే ఇదొక సైకలాజికల్ ప్రాబ్లమ్ వల్లనే ఇది జరిగింది. అందుకోసమే మరి విజయారెడ్డి గారు ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి కూడా రీజన్ అయింది అని చెప్పేసి కూడా అంటున్నాము. అండ్ మెయిన్‌గా ఏంటంటే ఇప్పటివరకు సుమారు ఒక 40 మంది వరకు కూడా పోలీసులు విచారించారు. ఆవిడ ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు కానీ, బంధువులు కానీ, అండ్ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు అందరినీ, ఎవరైతే ఆవిడ ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉంటారో మరి దానికి సంబంధించి మరి వాళ్ళందరినీ కూడా విచారించి అసలు దీని వెనకలకున్న కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవడం అనేది కూడా పోలీసులు తెలుసుకున్నారు. అండ్ వాళ్ళు ప్రాథమిక విచారణ ప్రకారం అయితే వచ్చింది ఏంటంటే ఆవిడకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, కానీ సైకలాజికల్గా ఇలా ఆవిడ ఒంటరిగా లోన్ అవుతున్న సందర్భాలు అనేది కూడా వాళ్ళ ఆఫీస్లో వ్యక్తులు కానీ అండ్ మిగతా వాళ్ళు కూడా మరి గమనించిన సందర్భాలు అనేది కూడా కనిపిస్తూ ఉంటాం. కానీ మన పక్కన ఉన్న వాళ్ళు మనతో నవ్వుతూ మాట్లాడుతున్నారని అనుకుంటాం, కానీ వాళ్ళల్లో గుండె లోతుల్లో ఉన్న బాధలేంటో తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం. కానీ కొన్ని చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ద్వారా కూడా అలాంటివి తెలుసుకుంటూ ఉంటాం. కానీ అలా ఎవరైతే విజయారెడ్డి గారికి క్లోజ్గా ఉంటారో మరి అలాంటి వాళ్ళు చూసి చెప్పిన సందర్భాన్ని తగ్గట్టు అండ్ ఆఖరిగా దొరికిన పేపర్ ప్రకారం కూడా మనకు అర్థమవుతూ ఉంది. మరి ఓవరాల్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే జనవరి 30వ తారీఖున విజయారెడ్డి గారు వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా మరి హాస్టల్లో నుంచి పిక్ చేసుకొని ఆ తర్వాత చెర్లపల్లి రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు పట్టాల మీదుగా అయితే కొంచెం దూరం నడిచిన తర్వాత మరి ఎదురు వస్తూ ఉన్న ఒక గూడ్స్ ట్రైన్ మరి వాళ్ళని అంటే వస్తున్న లోకో పైలట్ కూడా చూసి మరి హారన్ మోగించడం కానీ చేసినా కానీ ఏం ప్రయోజనం లేకుండా పోవడంతో చూసిన లోకో పైలట్ అక్కడ ఉన్న పోలీసులకు కూడా సమాచారం అనేది కూడా అందించారు. మరి సమాచారం అందించిన తర్వాత అసలు ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు. విజయారెడ్డి గారి అబ్బాయి జోబిలో ఆ పేపర్ దొరికిన తర్వాత అదే ప్రాథమిక మరి డీటెయిల్గా కూడా తీసుకొని పోలీసులు ఆ రకంగా కాకుండా సుమారు అన్ని యాంగిల్స్లో కూడా విచారణ అనేది కూడా చేశారు. హరాస్మెంట్ ఏమన్నా ఉందా, ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఫైనాన్షియల్ పరంగా ఏదన్నా ఉందా, అండ్ ఆవిడ ఫోన్ని కానీ ల్యాప్టాప్ కానీ అన్నీ స్వాధీనం చేసుకొని అసలు దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటా అనేది కూడా క్షుణ్ణంగా వాళ్ళైతే పరిశీలించి మరి ఈ మిస్టరీ వెనకాల ఉన్న రీజన్ అనేది కూడా తెలుసుకునేలా కూడా చేశారు. కాకపోతే అందరూ కూడా అంటున్నది ఒకటి, ఒక బలహీనమైన క్షణం చాలు ఒక మనిషి జీవితాన్ని మరి కుంగతీయడానికి. కానీ అలాంటి క్షణంలో మనము దానికి లొంగిపోకూడదు. మరి దాన్ని దాటుకొని మనం ముందుకు వెళ్ళామంటే మాత్రం ఇంకా బెటర్ లైఫ్ వస్తూ ఉంటుంది, ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది అని చెప్పేసి అని కూడా అంటున్నారు. ఇప్పుడైతే చూస్తున్నాం కదా మరి విజయారెడ్డి గారు ఆవిడ మరణం. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే ఒకటి, మనం ఆ బలహీనమైన క్షణంలో మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకోకూడదు. ప్రతి ప్రాబ్లం కూడా ఒక సొల్యూషన్ అనేది కూడా ఉంటుంది. ఓపిక్గా ఉండాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంటున్నారు, ప్రతి ఒక్కరూ అంటున్నారు. మరి విజయారెడ్డి గారి మరణం ఇంకొకరి మరణానికి దారి తీయకోకుండా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే అండ్ వేరే కొన్ని ఛానల్స్లో కూడా మనం చూస్తున్నాం ఆఖరిగా వచ్చిన వీడియో అని చెప్పేసి ఇలా సపరేట్ డిఫరెంట్గా వస్తున్నాయి. కానీ ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీని ఎన్నో రకాలుగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మరి ఉన్న ముగ్గురిని కోల్పోయి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంతకంటే ఇంకేమీ మాట్లాడలేము. కాబట్టి ఫైనల్గా ఒంటరితనమే విజయారెడ్డి గారి జీవితాన్ని, ఆ ఇద్దరు చిన్నారులను ప్రాణాలు తీసుకుందన్నది అర్థమవుతుంది.